రండి శంకర్ గారు. నమస్తే అండి. మన శంకర్ ది గ్రేట్ సినీ క్రిటిక్ ఈయన. నీకైతే మంచి అంటే ప్రతి సినిమా మీద ఈయన వెర్షన్ అయితే ఈయన వినిపిస్తూ ఉంటారు. అంటే ఒక సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, అది మాత్రం ఈయన ఖచ్చితంగా అంచనా వేసి చెప్తుంటారని మాత్రం కొన్ని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంటుంది. మరి గేమ్ చేంజర్ మూవీ మీద ఆయన యొక్క అభిప్రాయం ఏముందో మనమైతే ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రశ్నల ద్వారా అయితే మనం తెలుసుకుందాము. ఒకసారి తను ఏమి చెప్తారో మనం చూద్దాము. శంకర్ గారు, అది చెప్పండి. గేమ్ చేంజర్ మూవీ అయితే మేమైతే చూసాం. అంటే నువ్వు ప్రశ్నలు వేసి నేను సంబంధం చెప్పావండి. ఇక్కడ గమనించవలసింది, గేమ్ చేంజర్ నువ్వేం చెప్పావు? ఫస్ట్ సినిమా రివ్యూ చెప్తున్నావు, పచ్చి అబద్ధాలు చెబుతావు నువ్వు. ఇందులో అబద్ధం ఏముంది? నేను చెప్పింది నిజమే. ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్, ఆయన ఎప్పటి నుంచి వచ్చాడు? ఎంతో కష్టపడి ఒక రేంజ్లో వచ్చి ఒక తెలుగు హీరో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు అనేది ప్రపంచానికి తెలుసు. నీకు తెలియదు అక్కడ, ప్రపంచానికి తెలుసు. ఓకే. కాకపోతే ఈరోజు అతని గురించి వీడియో చెప్పుకుంటూ నువ్వేదో 4 చిల్లర సంపాదించుకుంటావు. నేను తప్పంటలా, ఎందుకంటే ఇది వాక్ స్వాతంత్రం అనేది రాజ్యాంగం కల్పించినట్టు ఒక హక్కు. ఓకే, తప్పు అంటలా. ఇప్పుడు ఒక హీరో సినిమా ఆడకపోతే అది హీరో తప్ప? హీరో తప్ప నేను అనలేదే. మీరు వీడియో కరెక్ట్గా చూస్తే మీకు విషయం తెలుసు. వీడియో చూశాను. ఇప్పుడు మీరేం చెప్పారంటే శంకర్ డైరెక్టర్ అని కూడా సరిగ్గా తీయలేకపోయాడు. సో ఎందుకు తీయలేకపోయాడు? మరి నిన్న నువ్వు అతని మీద మోపకుండా రామ్ చరణ్ ఇటువంటి సినిమాలు తీయకూడదంటే అర్థం ఏంటి? అంటే ఈయన స్టోరీ ఎంచుకోవటంలో ఆయన కొంచెం కరెక్ట్ స్టోరీ ఎంచుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. కరెక్ట్ స్టోరీ ఎంచుకున్నప్పుడు ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఏముంటుంది? ఫస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ గారు ఎలాంటి సినిమాలు తీశాడు అంటే, తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక భారతదేశంలో ఒక గొప్ప ఇండస్ట్రీ ఉంది. ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనేది ఇప్పటి వరకు బాలీవుడ్కి సంబంధించి ప్రపంచానికి తెలుసు. లేదు టాలీవుడ్ తెలియదు, తెలుగు వాళ్ళకి తెలియదు, తమిళ వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే శంకర్ వచ్చాడో ఒక మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ అంటే తెలుసు కదా మీకు, హార్ట్ బీట్ అనమాట. అంటే ఒక మ్యూజిక్కి ఒక కొత్తదనాన్ని ఇచ్చాడు. ఓకే. అటువంటి వ్యక్తిని ఆ రోజు మైకేల్ జాక్సన్ పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు అంటే, ఇటువంటి మ్యూజిక్ సెన్స్ నాకు కావాలి, ఎందుకంటే నీలో ఉన్న ఆ బీట్, ఓకే, అద్భుతమైన సాంగ్స్ అందించాడు. అతను ఎవరు పరిచయం చేశారు? శంకర్. ఒక సాంగ్కి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలు ఎవరు చూపించారు? ది గ్రేట్ శంకర్. అంటే అతను ప్రయోగాలు చేయడంలో ఒక స్థాయికి వెళ్ళిపోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ అంటే జనాల్లో కొత్తదనం పూర్తి వినండి మీరు. చెప్పండి మీరు ఎందుకు నవ్వుతున్నారు? అదే కామెడీగా ఉన్నాయా? చెప్తే నన్ను పిలిచారు, నువ్వు నాకు ట్రైలర్ చూపిస్తావు. ఏంటంటే ట్రైలర్ సంగతి అని అడుగుతావు. నేను చెప్తాను, ట్రైలర్ చూసిన తర్వాత లోపల కంటెంట్ గురించి ఆలోచించి ఆ ట్రైలర్ వచ్చిన విధానాన్ని బట్టి, అబ్బాయి ఈ విధానం పెట్టడం, ఈ సినిమా కొద్దిగా ఆడే అవకాశం, కొద్దిగా ఆడకపోయే అవకాశం ఉంటుంది. ఇందులో హీరో తప్పలేదు, హీరోయిన్ తప్పలేదు. ఓకే. ఆ డైరెక్టర్ దాన్ని ప్రజెంట్ చేసుకోవడం తప్పు. ఎందుకంటే ఆ హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అతను ఐడియాలతో ఆలోచిస్తాడు. జనానికి ఏది కావాలో అతను ఆలోచించుకోవడం అతను తప్పు. కొత్తగా ప్రయోగం చేశాడండి. ఇప్పుడు కలేజీ సినిమా ఉంది సార్, మాడవారి కలేజీ సినిమా ఉంది. కలేజీ సినిమాలో మహేష్ బాబు ఎలా ఉంటారు? ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఫ్లాప్. అది ఫ్లాప్. కానీ ఈ రోజుకి టీవీలో అది సినిమా వస్తుంది. అవును, మనందరూ చూస్తున్నారుగా. మరి ఎక్కడ ఫ్లాప్ అయిన సినిమా? అట్లా హీరోలు తప్పు కాదు, తీసిన విధానంలో ఏంటంటే మీరేమంటారంటే స్టోరీ సరిగా ఎంచుకోలేదు, స్టోరీకరంగా అది ఎంచుకోవడం తప్పు అయిపోయింది అంటారు. కానీ శంకర్ అనేది బిగ్గెస్ట్ డైరెక్టర్, ఆయన సమక్షంలో యాక్టింగ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తప్పేమో సార్ దాంట్లో? ప్రతి ఒక్కరు తిరుపతి వెళ్ళాలనుకుంటారండి. కొంతమందికి మాత్రం దేవుడు ఆహ్వానిస్తాడు, అరుణాచలం అందరూ వెళ్ళాలనుకుంటారు. కానీ దేవుడి యొక్క స్వామివారి యొక్క ఆహ్వానం అంటే ఆ స్వామివారి యొక్క అనుజ్ఞ లేనిది ఎవరు వెళ్ళలేరు అక్కడికి. సో అట్లాగే ఈ సినిమాకి ఏంటంటే డైరెక్టర్ ఎంచుకున్నాడు. సో పలానా రామ్ చరణ్ అంటున్నాడు, ఆల్మోస్ట్ ఆయన ఓ రేంజ్కి వెళ్ళిపోయినాడు. ప్రజెంట్ ఇటువంటి వ్యక్తిని పెట్టి తీస్తే అంటే అతను ఒక కంటెంట్ అనుకున్నాడు. ఆ కంటెంట్కి ఎవరు హీరో బాగుంటారు, ఎవరు హీరోయిన్ బాగుంటారు వెతుక్కుంటాడు. ఆయన వెతుక్కున్నప్పుడు మొత్తం వెతుక్కున్నాడు. రామ్ చరణ్ ది గ్రేట్ అనుకున్నాడు. ఎందుకంటే రామ్ చరణ్ ది గ్రేట్ ఎందుకు అనుకుంటున్నాడంటే అతని యొక్క స్టోరీకి హావభావాలకు కానీ, ఆయన యొక్క వేషధారణకు కానీ, ఆయన డిజైన్ చేసుకున్న విధానానికి ఆయన సూట్ అయ్యాడు. పిలిచాడు, కథ వినిపించాడు. సో అతని మంచిగా ఉందండి స్టోరీ, యాక్ట్ చేస్తానని చెప్పాడు. కానీ అతను ప్రజెంట్ చేసే విధానంలో, జనాలు రిసీవ్ చేసిన విధానంలో ఫాల్ట్. అంతే తప్పించి ఇది పూర్తిగా రామ్ చరణ్ సరిగ్గా నటించలేదు, డైరెక్టర్ సరిగ్గా తీయలేదంటే 400 కోట్లు పెట్టి 4 సంవత్సరాలు కష్టపడి ఇస్తే నువ్వు 4 నిమిషాలు ఏం చెప్తాను దాని గురించి? నేను ప్రతి ఒక్కటే నిజం. ఇందులో మీరు వీడియో కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు విషయం అర్థమైంది. స్టోరీలు ఎంచుకోవడం పక్కన ఫస్ట్ మీరు తొక్కలు పక్కన నొక్కు. వీడియో గురించి చెప్పు, మాకు సినిమా గురించి చెప్పు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన వీడియో రివ్యూ వల్ల సినిమా అంతా మారిపోద్దా?
ఇక్కడ సినిమా మారిపోద్ది, లేకపోతే హీరో మారిపోతే. ఇక్కడ హీరో బాగా గమనించవలసింది ఒకటే, హీరో కష్టపడ్డాడు, హీరోయిన్ కష్టపడింది, అందరూ కష్టపడ్డాడు, డైరెక్టర్ కష్టపడ్డాడు. అందరు కష్టపడ్డప్పటికి కూడా సినిమా ఆడలేకపోయిందని దానికి కారణం ఏంటంటే కంటెంట్లో కానీ మ్యూజిక్లో కానీ ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. కానీ అందరూ అన్నీ చూస్తున్నప్పుడు ఈ చిన్న మిస్టేక్స్ కాదు, బ్లండర్ మిస్టేక్స్ అయ్యాయి. అందుకని సినిమా ఈ విధమైన పరిణామం చోటు చేసుకుంది. శంకర్ అనే ఇప్పుడు ఒకటి సార్, శంకర్ అనే డైరెక్టర్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు మన రీసెంట్గా వచ్చింది కదా రజనీకాంత్ సినిమాలు 2 వచ్చాయి. రోబోట్ 1 వచ్చింది, రోబోట్ 2 ఫ్లాప్, రోబోట్ 2 ఫ్లాప్, తర్వాత భారతీయుడు 2 ఫ్లాప్, దాని తర్వాత వచ్చిన ఇది గేమ్ చేంజర్ ఫ్లాప్ అనుకోండి. అంటే ఇలా వరుస పరిణామ క్రమం చూస్తా రండి. అంటే వరుసగా కొంచెం ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. సో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా పేరుగాంచినటువంటి రామ్ చరణ్ని హీరోగా పెట్టుకొని, అంత పెద్ద హీరోని హీరోగా పెట్టుకొని ఇంకేం చేసినట్టు ఈ శంకర్? ఇక్కడ అతని యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే ఇదంతా జరుగుతుంది. ఒక కుట్రపూరితమైనటువంటి నాటకాలు ఆడేగా అతని యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాడు. ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామ్ చరణ్ మూవీస్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆస్కార్ అవార్డు తెలుగు నుంచి ఎవరైనా తీసుకున్నాడు చెప్పండి, బాలీవుడ్ నుంచి ఎవరైనా తీసుకున్నాడు చెప్పండి, తమిళ నుంచి ఎవరైనా తీసుకున్నాడు చెప్పండి, కన్నడ నుంచి ఎవరైనా తీసుకున్నాడు చెప్పండి, ఎవడు తీసుకోలేదుగా. ఇటువంటి గొప్ప ఖ్యాతి అనేది మన రామ్ చరణ్ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు డాన్స్ చేసినటువంటి మూవీస్ని ఇది ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అన్నటువంటి కేటగిరీలోనే వచ్చింది. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో కొన్ని థియేటర్స్లో తెలుగు సాంగ్గానే డైరెక్ట్గా డాన్స్ చేశారు కొంతమంది జపనీస్ అనే థియేటర్ల దగ్గర. ఎంత హడావిడి జరిగిందో మనకు తెలియదు కాదు. ఆస్కార్ అవార్డు నామినేషన్లో చివరికి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఈ పాటకు డాన్స్ ప్రదర్శించిన తర్వాత ఇచ్చారు. అంటే ఒక తెలుగు ఖ్యాతిని ప్రతి దేశానికి పరిచయం చేసినటువంటి పేరు మన రామ్ చరణ్కి, ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ కానీ రాజమౌళికి కానీ దక్కింది. ఇటువంటి పెద్ద హీరోని పెట్టుకొని ఒక తమిళ డైరెక్టర్ ఇక్కడికి వచ్చి ఈ విధంగా తీస్తాడా? ఎందుకు మాకు ఈ దౌర్భాగ్యం ఏంటి? ఈ తెలుగులో డైరెక్టర్ లేరా తీసేవాళ్ళు, లేకపోతే ఇంకెక్కడి నుంచి పట్టుకొని రావాలా? వాళ్ళ తమిళియన్స్ సినిమాలు ఏ విధంగా ఉంటాయి మనకు తెలియదు కదా. ఆ డైరెక్టర్ని ఇక్కడికి తీసుకొచ్చి తీయటం ఏంది? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎందుకు ఇట్లా జరుగుతుంది? అంటే ఇటువంటి మన పెద్ద హీరోల సైతం కాళ్ళ కింద తొక్కాలనా? ఇదా ఇక్కడ జరుగుతుంది? ఇంటర్నేషనల్ స్థాయికి వెదికే వీళ్ళని మన హీరోని వాళ్ళ పాదాల కింద నలిగిపోవాలి మన వాళ్ళందరూ. సో ఎందుకు మా తెలుగు వాళ్ళకి ఎందుకు ఈ కర్మ? చెప్పండి, మీరు రీజనబుల్ చెప్పండి. ఇటు శంకర్ లాంటి డైరెక్టర్ని ఈ తెలుగులో అడుగు పెట్టనివ్వడం పెద్ద పాపం అయిపోయింది. ఈ రోజున భారతీయుడు 2 ఫ్లాప్ అయింది, రోబోట్ 2 ఫ్లాప్ అయింది, ఇంకా సినిమాలు చేయడానికి లేవు. అందుకని మళ్ళీ తెలుగులోకి వచ్చాడు. చిరంజీవి లాంటి మహానుభావుల్ని పట్టుకుంటే ఏదో ఒక విధంగా సినిమా తీయడానికి ఒక ఛాన్స్ వస్తుంది. అలానే మన గ్రేట్ రామ్ చరణ్తో సినిమా తీయడానికి అయితే ఒక ఛాన్స్ వచ్చింది. దీనికి ముందు బోళా శంకర్ అన్నటువంటి సినిమా మెహర్ రమేష్ తీశాడు. ఈ మెహర్ రమేష్ ఆల్రెడీ 4-5 ఫ్లాపులతో ఉన్నాడు. ఇటువంటి టైంలో సినిమా తీసి ఇది ఫ్లాప్ అయింది. సో ఇటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి సినిమాలు తీసి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అందుకని ఖచ్చితంగా ఈ ఫాల్ట్ ఖచ్చితంగా మన శంకర్ డైరెక్టర్దే అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి డైరెక్టర్లు అయితే దయచేసి ప్రోత్సహించద్దు. ఇది మాత్రం పూర్తిగా రామ్ చరణ్ అయితే ఏ మాత్రం మిస్టేక్ లేదు, ఖచ్చితంగా అవుతుంది. మిస్టర్ శంకర్దే ఈ మిస్టేక్ అంతా. ఈ 350 కోట్లు వేస్ట్ అయినా, 4 సంవత్సరాలు వేస్ట్ అయినా ఖచ్చితంగా అతని వల్లే జరిగింది. కాకపోతే రామ్ చరణ్ అంటే ఈ RRR మూవీ వచ్చిన తర్వాత కొంత టైం టేకింగ్ జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మనం ఒక సినిమా తీయాలి అన్నటువంటి దీంతో తీసి ఉండొచ్చు. ఇందులో రామ్ చరణ్ పార్ట్ అయితే ఏం లేదు, పూర్తిగా శంకర్ పార్టే ఈ సినిమా పూర్తిగా భ్రష్టు పట్టడానికి కారణం నేను అనుకుంటున్నాను. దానివల్ల నీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంటే ఇంత గొంతు చూసుకొని వచ్చినంత మాత్రాన నువ్వు చెప్పి నేను ఒప్పుకోవాలా? చెప్పండి. అంటే గట్టిగా ఇస్తే నా మాట ఎగిరిద్దంటే నేను ఎందుకని పెద్దగా అరవగలను. సినిమాలో కూడా చాలా డైలాగులు పెట్టున్నాయి. ది మోర్ వాయిస్. ఇక్కడ లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు తమిళనాడులో అయ్యప్ప స్వామి గుడి ఉందండి ప్రజెంట్. ఓకే, ప్రపంచం అంతా మాత్రం అక్కడ పోతున్నారు. ఇది కేవలం కేరళ వాళ్ళకి మాత్రమే అగ్రిమెంట్ రాశారు. అక్కడ రాశారా? తెలుగు డైరెక్టర్లో తమిళ చేయకూడదు ఏమన్నా అగ్రిమెంట్ రాశారా? తమిళ డైరెక్టర్ తెలుగు చేయకూడదు ఏమైనా అగ్రిమెంట్ రాశారా? రాయలేదు. తమిళ సినిమాలు మీరు తెలుగులోకి డబ్బింగ్ చేసుకుని ఇన్నోడు చూడమన్నాడు. ఇక్కడ ఎవరు చూడమన్నాడు? ఫస్ట్ సినిమా బాగుండాలని ఎవరైనా చూస్తారు. సినిమా బాగుండాలని కాదు, అతను ఎన్నో సినిమా సక్సెస్ఫుల్గా తీశాడు కాబట్టి అతను అన్ని హీరోతో తీశాడు. కానీ అతను ఎంచుకున్న క్యారెక్టర్కి ఇతను సూట్ అయ్యాడు. అవును. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడండి, రామ్ చరణ్ ఉన్నాడు, పక్కన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ తీసుకోలేదు.
ట్రిపుల్ ఆర్లో ఇద్దరు నటించారు. ఇద్దరు అవార్డు తీసుకున్న వాళ్ళే. సో ఇద్దరు నటించారు, ఇద్దరు కూడా పోటాపోటీగా డ్యాన్స్ వేశారు. కానీ ఆ క్యారెక్టర్ ఎవరు సూట్ అవుతారు? ఒక క్లాస్ ఉండాలి, ఫేస్లో మాస్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఇచ్చేది ఒక ఎట్లుండాలంటే ఆ వ్యక్తిని చూస్తేనే ఒక రాయల్టీగా కనిపించాలి. అతను అనుకున్న స్టోరీకి ఇతను సూట్ అయ్యాడు. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడండి, మామూలుగా అతను నిజంగా ఎలా ఉంటాడు అంటే ఒరిజినల్గా ఎలా ఉంటాడు, సినిమా ఎలా ఉంటాడు ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్కి రజనీకాంత్ సూట్ అవుతాడని చెప్పి ఆయన రోబోకి తీసుకున్నారు. సూపర్ డూపర్ హిట్ అయింది. రోబో 2 ఎందుకు ఫెయిల్ అయిందంటే యాజ్ ఇట్ ఈస్ ఉన్నదంటే యాజ్ ఇట్ ఈస్ తీసాడు ఆయన. కాకపోతే ఏంటంటే అది ఒకసారి చూసేప్పుడు సెకండ్ టైం వచ్చేప్పటికి పక్కన ఎక్కకపోవచ్చు. ఇప్పుడు ఒక సినిమా ఉందండి, మంచి కామెడీ పిక్చర్ ఉంది, మనం చూస్తాము. రెండోసారి సినిమాకి వెళ్ళినప్పటికీ మనకి ఏమవుతుంది? పెద్దగా నవ్వు రాదు. ఫస్ట్ పగలబడి నవ్విన వాళ్ళు రెండోసారికి అది రాదు, మూడోసారికి అసలు చూడలేము. ఇప్పుడు అల్లరి నరేష్ ఎన్నో సినిమాలు తీశాడు, కితకథల సినిమా తీశాడు, అసలు ఫస్ట్ పొట్ట చెక్కలు అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా రాదు కదా, కారణం ఏంటి? అలాగే రోబో 2 తీశాడన్నా ఫస్ట్ తీసిన పార్టీకి సీక్వెల్గా తీశాడు. అది ఎట్టుంది సినిమా? అది ఓ రేంజ్లోకి వెళ్ళిపోయింది. రేంజ్లోకి వెళ్ళిపోవడం అంటే సెకండ్ తీసినప్పుడు ఇంకా అప్డేట్గా తీశాడు. ఇక్కడ ఒక విషయం మీకు అంటే లాజికల్గా ఆలోచించాలి. అంటే వ్యక్తిని ఇక్కడ దూషించేసి ఈ మొత్తం తీసుకెళ్ళి రైట్ మొత్తం ఆయన నెత్తి వేడేసి మా వాడు తప్పులేదంటే ఎట్టొప్పుకుంటాను నేను. డైరెక్టర్ అనేవాడు ఒక సినిమా తీయాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, 10 మందికి పని ఇవ్వాలి. అవును, పనితనంగా చూసుకోండి. ఇప్పుడు ప్రోడక్ట్ తయారు చేసిన ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళిపోయి ఇంకొకటి తీసుకోవాలి, ఆయన అమ్ముకోవాలి. ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? డైరెక్టర్ నష్టపోలేదు, హీరో నష్టపోలేదు. సినిమాలు ఎవరు కూడా ఆడించుకుంటున్నారు? వాళ్ళు నష్టపోతున్నారు. అక్కడ మీరు అదెందుకు ఆలోచించట్లేదు? బట్ నేను అడుగుతున్న ప్రశ్నకి మీరు చెబుతున్న సమాధానానికి అక్కడికే వస్తున్నా. తెలుగులో పోటుగాళ్ళు 4 ఉన్నారు. ఈ పోటుగాళ్ళని తీసుకెళ్ళి ఒకటి చెడగొట్టాడు నువ్వు అంటున్నావు. అంటే వీళ్ళు చెడగొట్టడం అడిగా మంచి వీళ్ళని చెడగొట్టారా లేదా అని నేను చెప్పేది ఎట్లా ఉంది? ఇప్పుడు సినిమా ఆ డైరెక్టర్ని ఇక్కడికి వచ్చి తీద్దన్నావు, అదని కలగన్నాడు ఏంది? పెద్ద హీరోని నేలకేసి తొక్కద్దని నేను అడుగుతున్నా. ఇక్కడ విషయం అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఒక పెద్ద హీరోకి ఇంకా పెద్ద స్టోరీ కావాలి, రేంజ్లో స్టోరీ కావాలి కాబట్టి అతను గొప్ప స్టోరీ రాసుకున్నాడు. తమిళ్లో కూడా మంచి మంచి హీరోలు ఉన్నారు, కానీ ఆ క్యారెక్టర్ సూట్ అయ్యేవాళ్ళు లేరు అక్కడ. అంటే నువ్వు అనుకో, మాకు అక్కడ ఏంటంటే ఆ పెట్టేవాళ్ళు శంకర్ అక్కడ అయిపోయింది అనుకోవడం కాదు. అయిపోయింది అనుకున్నప్పుడు మన సినిమా తీస్తే సూపర్ హిట్ అవ్వలేదా? అందువల్ల మాత్రమే అతను అందుకే వచ్చారు. ఓకే, అట్లా సినిమాలు తీసుకుంటారు, వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. దాని గురించి కదా మనకి ప్రతి ఒక్కరు కూడా తన తీసిన సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాడు. ఎవరు కూడా ఫెయిల్ అవ్వాలని వాళ్ళని హీరోని తీసేసుకొని అతని యొక్క మేనే తగ్గించాలని ఎవరు అనుకుంటారండి? వాడు మేనే పెంచుకుంటే అతను పట్టుకొని మనం కూడా ముందుకు వెళ్దాం అనుకుంటారు. తప్పే ఉంది దాంట్లో. ప్రతి ఒక్కరు శంకర్ డైరెక్షన్ చేయాలనుకుంటారు. ఇతను కూడా చేశాడు దాంట్లో. ఇంకా అడ్బెట్కి వచ్చి చాలా అద్భుతంగా వచ్చిందని. రామ్ చరణ్ లాంటి వాడు 4 సంవత్సరాలు పోగొట్టుకొని ట్రిపుల్ ఆర్లో యాక్ట్ చేశారు. కష్టం, ప్రతిఫలం వచ్చింది. ఇది కూడా కష్టం, ప్రతిఫలం ఇచ్చింది అనుకున్నాడు. అంతే తప్పించి ఇలా అయితే నేను అనుకోలేదు కదా. ఎవరు అనుకుంటారు? ముందుగా అనుకోరు కదా. అది అంత పెద్ద డైరెక్టర్ ఇంత పెద్ద హీరోని పెట్టుకుని ఎందుకు ఈ విధంగా తీస్తాడు అని, ఇన్ని సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేస్తాడు? ఇంత పెద్ద హీరో, నువ్వు పెద్ద హీరో డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు ఆయన పెద్ద హీరో అన్నమాక ఆయన ఆల్రెడీ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయాడు. అది పాన్ ఇండియా హీరో కాబట్టి ఈ డైరెక్టర్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్. అంటే ఒక రకంగా చెప్పి ప్రపంచం మొత్తం ఆడే సినిమాలు ఈయన అంత గొప్పగా దిగలిగిన వ్యక్తి అనుకోకుండా ఓ పిక్చర్ తీశాడు. పిక్చర్లో ఎక్కడో కథ లేకుంటే సంథింగ్ ఎక్కడో జనాలకు ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. అది జనాలకు ఎందుకో కనెక్ట్. ఇక్కడ నువ్వు తప్పు ఒకటి మీద తోసేస్తున్నావు. మా హీరోలు ఎందుకు డామినేట్ చేస్తా ఉంటున్నావు ఇక్కడ? నేను చెప్పేది అది. ఇక్కడ హీరో డామినేట్ చేయట్లేదు, జరిగిందని చెప్తాను. అన్యాయం జరిగింది అంటున్నావు అన్నా. నేను అన్నాను మా హీరో కన్నా కళ్ళు లేవా, చెవులు లేవా, ముక్కు లేదా, నోరు లేదా? మా హీరో బుద్ధి ఎక్కడ పోయింది? పరవాడు చెప్తున్నాడు, స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పిన తర్వాత ఆ స్టోరీ నాకు బాగాలేదు చెప్పచ్చుగా నువ్వు. ఎందుకు పుస్తకం తీసా నువ్వు? అది మీ హీరోని అడగాలి మీరు. అరే ఇప్పుడు లాజిక్ మిస్ అవుతున్నారు సార్ మీరు ఇక్కడ. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఉన్నారు సార్, ఇప్పుడు ఎక్కడ దాకా అవసరం లేదు సార్. ఇంకో చిన్న లాజిక్ తీసుకున్నాం. మన ట్రిపుల్ ఆర్ మనోడు ఉన్నాడు కదా, అవును, బాహుబలి తీసిన డైరెక్టర్ రాజమౌళి గారు ఉన్నారు. పలానా రాజమౌళి గారి సినిమా డైరెక్టర్ మనం యాక్ట్ చేయాలనుకుంటున్నాం అంటే అనుకున్నాడు. ఎందుకు? దాదాపు ఆయన సినిమా తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. అవును, అన్నీ హిట్ అయినాయి. ఆయన కథను ఎంచుకునే విధానం కానీ, ఆ కథకు సూట్ అయ్యే విధానం కానీ, ఆయన ఒక హీరోని తయారు చేసుకుని ఆ హీరోకి మేసం కానీ, హెడ్ కానీ, హెయిర్ కటింగ్ కానీ మొత్తం దగ్గరుండి ఒక డిజైన్ చేసుకుంటాడు. ఎస్, అవును. దానికి తగ్గ యాక్షన్ ఇక్కడ వస్తే ఆయన ఓకే, నెలలో అయిపోయింది స్టోరీ. ఆ తగ్గ యాక్షన్ రానప్పుడు ఈ నెలలో తీసిన కంటెంట్ మొత్తం తీసి పక్కనేసి మళ్ళీ ఫస్ట్ చేస్తారు ఆయన. అవును, ఎందుకు అలాగా? అదే అతని సినిమా అనేది ఖచ్చితంగా ఎస్ ఇదిగా ఉండాలి, క్వాలిటీగా. ఒక బ్రహ్మానందం గారు ఒకటి ఉంటారు, నన్ను బట్టి హీరోకి సినిమా తీస్తామంటే నిన్ను కేంద్ర రప్పించిన కుక్కని బట్టి సినిమా తీస్తానంటాడు. ఒకనొక సందర్భంలో రాజమౌళిని దూషించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మిమ్మల్ని కాదురా ఏగని పెట్టి సినిమా తీసిన ఏగబెట్టి సినిమా తీసాడు.
అది బ్లాక్ బస్టర్ అయింది. వచ్చి పడ్డారా లేదు ఇప్పుడు? అవును. ఇప్పుడు ఎవడో హీరో వచ్చాడు గబక్క సినిమా తీస్తున్నాడు, ఎక్కడో ఆ కంటెంట్లోనూ సంథింగ్ ఎక్కడో వచ్చి బై మిస్టేక్ అనుకున్న సక్సెస్ సాధించలేదు అనుకోండి, ఇప్పుడు ఎవరు దూషిస్తారు మీరు? ఇది అనుకున్నంత సక్సెస్ కాదు, పూర్తిగా డిజాస్టర్ అయింది. నేనే చెప్పాను, అనుకున్నంత సక్సెస్ సాధించలేదు అనుకుందాం, మాట వరుస అనుకుందాం. అప్పుడు ఎవరిని దూషిస్తారు మీరు? హీరోని దూషిస్తారా, తీసిన రాజమౌళిని దూషిస్తారా? ఇంకా ఖచ్చితంగా డైరెక్టర్దే పొరపాటు ఉంటుంది. పొరపాటు అంటారు. ఎందుకంటారు ఆయన అంటే అంత సక్సెస్ ఇచ్చిన వ్యక్తి ఒకేసారి ఎందుకు అట్లా అయ్యాడు? అతను తీసిన విధానం ఆ విధంగా ఉండదు. విధానం కాదు, జనాలకు అప్పటి వరకు తీసిన ఒకే రకమైన మోసలో సినిమా తీశారు కాబట్టి అనుకోకుండా ఆ కంటెంట్ అక్కడ కనెక్ట్ అవ్వలేదు. సో దాని కారణంగా జనాలకు అది ఎక్కలేదు. దాని కారణంగా ఇప్పుడు మన తెలుగు హీరోలు అండి, మన హీరోలు కాబట్టి మన హీరోలు మన గొప్పగా వెనకేసుకుని తప్పేం కాదు, కానీ తప్పనే రెండు పక్కలు ఉంటుంది. ఇప్పుడు అతను స్టోరీ చెప్పినప్పుడు నువ్వు కూడా ఆలోచించాలి కదా, హీరో కూడా ఆలోచించాలి. ఇప్పుడు స్టోరీ చెప్పాడు కదా అంటే ఆయన ఏమన్నాడు, గుడ్డిగా నమ్మిపోవడం మన హీరో తప్పు కూడా. నేననేది ఇది వర్షన్ అంతే తప్పించి ఓ పెద్ద హీరోని తీసుకొచ్చేసి ఇంత ఎందుకు నాశనం చేశారంటే ఆయన నాశనం చేసుకుంటాడు. ఇప్పుడు ఆ సినిమా ఆడింది అనుకోండి, ఆయనకు ఒక 20,000 కోట్లు వస్తాయి, ఒక 5,000 కోట్లు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తే తను ప్రతి ఒక్కడు కూడా పెట్టింది 400, కనీసం 4,000 కోట్లు వస్తాయి అనుకుంటాడు. అప్పుడు ఇంకో 4 సినిమాలు వస్తాయని ఆశిస్తాను, తప్పే ఉందంటాడు కదా. కాబట్టి ఫైనల్గా జస్టిస్ ఏం చేద్దామంటారు మరి? జస్టిస్ ఏం చేసేది కాదండి, ఇక్కడ డైరెక్ట్ తప్పు పట్టడం తప్పని నేను అంటాను. హీరోని తప్పంటాను తప్పంటాను, ప్రేక్షకులను తప్పంటాను తప్పంటాను. ఎందుకు తప్పంటానంటే ఇక్కడ 3 విషయాలండి. ప్రేక్షకులకు ఏం కావాలి? మంచి ప్రోడక్ట్ కావాలి, అద్భుతమైన సినిమా కావాలి, ప్రశాంతంగా ఏదో సాయంత్రం వెళ్ళి అలా చూద్దాం కాసేపు బాగుంటుంది. ఆ ప్రోడక్ట్ అందించవలసింది ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారో, మూవీ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ చేసే వ్యక్తి. దిల్ రాజు గారు ఉన్నారండి, డబ్బులు ఖర్చు పెట్టాడు. దిల్ రాజు గారికి తెలియదా? తెలుసా తెలియదు దిల్ రాజు గారికి? ఆ శంకర్ డైరెక్టర్ అండి, ఆల్రెడీ 2 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిపోయి ఉన్నాయి. మరి ఈయన డబ్బులు పెడితే వస్తాయా రావా ఆయన తెలియదా? తెలియదని అడుగుతున్నాను నేను. ఇప్పుడు దిల్ రాజు ఎంత సక్సెస్ఫుల్ ఆయన తెలియదా? మరి ఆయన తెలియకుండా అంత గుడిగా డబ్బులు ఎందుకు పెట్టుంటాడు? ఈ హీరోని ఎందుకు ఎగదోస్తుంటాడు? అంటే వీళ్ళిద్దరు కలిపి ఈ హీరో యొక్క మ్యాన్ పడేసారు అంటారా? అంటే తెలుగు హీరోలో ఒక ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయారు, ఇలా తొక్కేస్తే కాలు కింద వేసి నిలిపేస్తే ఇప్పుడు తమిళ హీరో మొత్తం ఒక రేంజ్లోకి వచ్చాక అనుకుంటారా? ఇప్పుడు అదే జరిగిందేమో. అది నీ పొరపాటు, అది నువ్వు ఆలోచించదు, నీ పొరపాటు. అంతే పొరపాటు కానే కాదు. వాళ్ళు ఎవరో కూడా ఒక మనిషిని తొక్కేయాలి అని పర్టికులర్గా 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుని 400 కోట్లు పెట్టి చేయాల్సిన అవసరం లేదు, అంత చేయని అవసరం లేదు. ఎందుకంటే హీరో ఒక టాలెంట్ అని బాగా గమనించవలసింది. హీరో టాలెంట్, మంచి యాక్టింగ్ ఉంది కాబట్టి చిరంజీవి గారి కొడుకు అయినా చిరంజీవి గారికి ఉన్నటువంటి హావభావాల కన్నా చిరంజీవి గారి కొడుకు అద్భుతంగా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈయన మించుడు ఇంకొకడు ఉన్నాడు, ఆయన మించుడు ఇంకొకడు ఉన్నాడు, వీళ్ళ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. ఎప్పటికప్పుడు హీరోయిజం పెరుగుతుంది తప్పించి హీరోయిజం ఎక్కడ తగ్గదు. పుష్ప 1 వచ్చిందండి, ఇక్కడ సందర్భం మాట్లాడుకుందాం. పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 వచ్చింది. పుష్ప 1 దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియా సూపర్ డూపర్ హిట్. పుష్ప 2 తెలుగులో అనుకున్నంత రాణించలేకపోయింది, కానీ సూపర్ హిట్ ఎక్కడైంది? పక్క రాష్ట్రాల్లో అయింది. అంటే ఆయన ఎక్కడ కనెక్ట్ అయ్యాడు అంటే ఆయన ఒక హావభావాలు కానీ, ఆయన కనీ వెళ్ళే విధానం కానీ, ఆయన నడిచే విధానం కానీ, ఈ యాక్టింగ్ ఎక్కడ నచ్చింది? ఎక్కడ నచ్చిందో వాళ్ళ దగ్గర కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎడ్యుకేటర్లు అవుతున్నటువంటి ఇప్పుడున్న జనానికి ఈ కంటెంట్ సూట్ అవ్వలేదు. ఇప్పుడు మన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే శుభ్రంగా ఒక అమ్మాయి మంచి గ్లామర్గా ఉండాలి, హావభావాలతో మంచి గ్లామర్గా ఉండి, బట్టలు సరిగ్గా వేసుకోకుండా ఒక 10 ముద్దులు 15 ముద్దులు, ఒక మంచి సీన్స్ ఉండాలి. అట్లా అవి చూపిస్తూ ఉంటే ఏమవుతుందంటే కంటెంట్ అక్కర్లు దాంట్లో హావభావాలు చాలు, అబ్బాయి ఓవర్ యాక్షన్ చాలు. ఇక్కడ ఒకరు గమనించుకోండి బాగా, మీరు కూడా గమనించండి ఒకసారి. పుష్ప 1 తీస్తారు, పుష్ప 2లో శ్రీవల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత వంటకి ఏం జరిగింది? మీకు నచ్చిందండి అది? జుగుచ్చాకరంగా ఉందా లేదా? నిజం చెప్పండి మీకు. ఏంటండి అది? అంటే వంట చేసుకునే పాత్ర మొత్తం చిల్లాకాలం చేసి పారేసి అక్కడ చేశారంటే నువ్వేం చేయాలని? అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో పడేసి పెళ్ళాన్ని ఆ వంటగదిలోనే ఏం నచ్చి తెలుసుకున్నాం మీ డైరెక్టర్లో? వాడు అంత తప్పు కదా అంటే అది వచ్చింది అందరికీ. వాడి క్లీనర్ వేసి మొహాలు మూయడం, ఒక ఏంటి ఎస్ఐ వచ్చేసి బాత్రూమ్ డ్రైవర్ వచ్చబోయడం, ఏంటి అనేది? ఏంటి? కొంతమంది మాస్ ఆడియన్స్కి ఆ సీన్స్ నచ్చుతాయి. ఇక్కడ దొరికిపోయావు. మాస్ ఆడియన్స్ అంటే అటువంటి ఓవర్ యాక్షన్, అంటే వాడు బ్లడ్లో ఉంటుంది అనమాట, అంటే వెటకారం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి అది నచ్చింది. ఇది బ్లడ్లో కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వే అన్నావు అది మాస్ వాళ్ళకి నచ్చింది అన్నావు. ఇది క్లాస్ వాళ్ళ కోసం తీసిన సినిమా. శంకర్ అనేది క్లాస్ వాళ్ళ కోసం తీసింది, ఎడ్యుకేటర్ కోసం తీసిన సినిమా, అది వాళ్ళకి నచ్చింది.
ఫైనల్గా ఏం చెప్పాలంటారు, మన ఆడియన్స్కి ఏం చెప్పమంటారు? మా ఆడియన్స్కి చెప్పవలసింది ఒకటండి. ఆడియన్స్కి ఏంటంటే ఎటువంటి సినిమాలు కావాలంటే పరమ రోతైన సినిమాలు కావాలి. మంచి సినిమాలతో పని లేదు వాళ్ళకి. అమ్మాయిలు హావభావాలని అణువణు వాళ్ళకి చూపించేసి 4 ముద్దులు పెట్టుకుంటూ 4 కిస్సులు ఇచ్చుకుంటూ 4 ఫ్లై వేసుకుంటూ బయట మీద తిరుగుతూ జుట్లు కట్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ యాక్టింగ్ కావాలి. అప్పుడు ఏముందంటే అంటే యూత్ని చెడగొట్టే సినిమాలు కావాలి. వాస్తవం చెప్పాలంటే ఒకంటే యూత్ని చెడగొట్టే సినిమాలు కావాలి. సత్సంప్రదాయంతో సినిమా తీస్తే ఎవడు ఆడదు అక్కడ. ఒక సినిమా డైలాగ్ చెప్తాడు, మహాత్మా గాంధీజీ సినిమా ఆయన జీవిత చరిత్ర తీస్తే ఈ రోజు 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని తీస్తే సినిమా 100 రోజులు ఆడదు, బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాడు, హీరో చెప్తున్నాడు. అంటే జనానికి ఏం కావాలంటే ఈ రోజున చేతికి సెల్ ఫోన్ వచ్చిందండి. నువ్వు ఒక రివ్యూ చెప్తున్నావు, ఆ రివ్యూ సిస్టంలో చూస్తున్నావు లేకుంటే సెల్ ఫోన్లో చూస్తున్నావు. ప్రపంచం చేతిలోకి వచ్చేసిన తర్వాత నీ సినిమాతో నాకు పని ఏంటి? థియేటర్కి వెళ్ళి సినిమా చూసేంత ఓపిక ఇప్పుడు ఎవరికి లేదు. ఓటీటీ సినిమా వచ్చేస్తుంది, ఓటీటీ చేస్తున్నారు. కొంతమంది చేస్తున్నారు పని పాట లేని పోరం పోకనాయాళ్ళు, సినిమా థియేటర్కి వెళ్ళిపోతున్నాడు, సెల్ ఫోన్ పట్టుకుంటున్నాడు, వీడియో తీస్తున్నాడు. వాడు ఉంటాడు రివ్యూలు చెప్పేస్తున్నాడు అక్కడ. అంటే సినిమా ఫ్లాప్ అని జనాలు చెప్పటల్లా, ఒక రివ్యూ అక్కడికి వెళ్ళి వాడు ఆ థియేటర్ నుంచి బయటకు రాగానే ఈ థియేటర్లో నుంచి వాడు ఒకటి బయటకు వస్తాడు. వాడు వచ్చేసి అన్న పిచ్చెక్కిందన్న జుట్టు పిక్కుంటాడు ఒకడు. ఒకడేమన్నా సూపర్ హిట్ అంటాడు, ఒకడేమన్నా ఏందని చెత్త సినిమా వచ్చా ఉంటాడు. ఆ చెత్త సినిమా తీసింది ఎవడు? వీడికి ఎవడు కావాలి? యూట్యూబర్ ఎవడున్నాడు, వాడికి వల్గర్ వాయిస్ కావాలి. అంటే వాడికి ఏం కావాలంటే దాంట్లో యాంటీ. అప్పుడైతే నా బాగా మంచి తమ్లైన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట. కొన్ని తమ్లైన్లు ఏముందో లోపల అది ఉంటుంది అంటే అది ఉండదు. తమ్లైన్కి లోపల కంటెంట్కి సంబంధం ఉండదు. అంటే వీడు చెప్పే రివ్యూకి సినిమాలో అసలు సంబంధం ఉండదు. కానీ ఆ 10 నిమిషాలు అక్కడ చూపించేస్తే 10,000 వ్యూస్ వస్తే ముష్టి $1 వచ్చింది. దానికోసం జనాలు తప్పుదో పట్టించిన అవసరం ఉంది. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలంటారు మీ తరఫున? క్వశ్చన్ గమనించుకోండి, ఎప్పుడైనా సరే సినిమాగా చూడండి, సొంతగా అనువదించుకోకండి. ఎందుకు అనువదించుకోకూడదంటే ఒక హీరో జుట్టు ఇట్లా కట్ చేసుకున్నాడు, ఇట్లా వేసుకున్నాడు, వాడు కిళ్ళీని వదులుతాడు, పోర్ షర్ట్ వేసుకున్నాడు, శ్రీవల్లికి మంచి చీర కట్టింది. ఇప్పుడు షాప్కి వెళ్ళాం అనుకోండి శ్రీవల్లి చీరలు అంటున్నారు, పుష్ప 2 చీరలు అంటున్నారు. అబ్బాయి వచ్చేసి పుష్ప 2 షర్ట్లు అంటున్నారు. ఈరోజు మార్నింగ్ బయటకు వెళ్తే పండుగ రోజున అన్ని పూల షర్ట్లు. సినిమాని నీ సొంతగా అనువదించుకుంటున్నాం కాబట్టి సినిమా సెట్ అవ్వట్లేదండి. అట్లా కాదు, సినిమాకు చూడండి, అది జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అది మీరు ఆచరించడానికి పనికిరాని సినిమా. ఒక అడవిని నరికేసి జస్ట్ ఒక సెల్ఫీ దిగలేదని చెప్పి ఆ సెల్ఫీని అడ్డం పెట్టుకొని ఒక ఏంటది ముఖ్యమంత్రి మార్చేయటం. వాట్ ఇస్ దిస్? ముఖ్యమంత్రి మార్చడానికి అడవుల్లోకి వెళ్ళి 2,000 టన్నులు ఎర్రచందనం చెట్టు నరికేసి ఆ డబ్బులతోటి నువ్వు ఒక ముఖ్యమంత్రి మార్చడం అంటే నువ్వేం నేర్పించదలుచుకున్న సినిమాలకు? అది దీనివాడు ప్రశ్నించడా? అంటే ఒక మంచి సినిమా తీసి సత్సంప్రదాయం తీసి దేశానికి జాతికి ఒక మంచి విషయాన్ని చెప్పే సినిమాలు మీకు నచ్చకపోవచ్చు. నేను చెప్తున్నా అదే. భారతీయ సినిమా తీశాడండి. భారతీయ సినిమా దేని తీశాడు? అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, లంచం అనే దాని మీద సినిమా తీశాడు. మరి ఆ రోజు చూశారు కదా, మరి ఎందుకు చూడలేకపోతున్నారు? అదే సినిమా కదా, అదే కంటెంట్ కదా. ఎందుకు చూడలేకపోతున్నా? జనాల్లో పరివర్తన వచ్చింది. పరివర్తన ఎక్కడ వచ్చిందంటే సెల్ ఫోన్ వచ్చింది. ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే మన చేతుల్లోకి వచ్చి గుండెలో కూర్చుందో ఆ రోజు నుంచి మన గుండెలో కావాల్సింది పోయింది. తల్లిదండ్రుల మీద సంప్రదాయాలు పోయినాయి, అన్న చెల్లెల మీద బంధాలు పోయినాయి. ఓన్లీ ఒకటే కావాల్సింది వాళ్ళకి, జస్ట్ రొమాన్స్. ఈరోజు యూత్ ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు. నేను మీకు చెప్పేందుకు కాదు, నాకన్నా మీకే ఎక్కువ బాగా తెలుసు. జస్ట్ నేను ఆఫ్టర్ ఆల్ గాడిని. కాకపోతే ఏంటంటే ఏదో మేము కొద్దిగా అంగూటి గాళ్ళం కదా, అందువల్ల అంటే అంగూటి గాళ్ళం అంటే ఏను ముద్ర గాళ్ళం అని అర్థం. అంటే మేము చదువు సంధి రాని వాళ్ళం కాబట్టి ఏది ఏను ముద్ర వేస్తూ ఉంటాం, అందువల్ల మేము అంగూటి గాళ్ళం చెప్పుకుంటాం. తప్పే లేదు దాంట్లో. సో అది మ్యాటర్ బాబు. నేను చెప్పేది మాత్రం ఒకటే కదా, గుర్తుపెట్టుకోండి. గేమ్ చేంజర్ పిక్చర్ మాత్రం 100% అది మంచి కంటెంటే. కాకపోతే ఏంటంటే జనాలకి అది ఎందుకు ఎక్కలేదు అనేది మీరు నిర్ణయించుకోండి. అంతే తప్పించి డైరెక్టర్ తప్పు, హీరో తప్పు, హీరోయిన్ తప్పు, యాక్టర్ తప్పు అంటే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ది గ్రేట్ సినీ క్రిటిక్ అయినటువంటి శంకర్ గారు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా, గేమ్ చేంజర్ గురించి అతని అభిప్రాయం అదనమాట. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరి మరొక సినిమా గురించి చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆడియన్స్. పోతాను పిల్లలు మాకు